గురించి మా మధ్యలో వచ్చి ఈ క్యాండిల్ లైటింగ్ సర్వీస్లో పాల్గొన్నందుకు సండే స్కూల్ విభాగం అందరి తరపున మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం అక్క. నౌ వీ గివ్ టైమ్ టు యూ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ప్రైజ్ ద లార్డ్. మీరందరూ కామ్గా కూర్చుంటే చాలా ఫాస్ట్గా నేను క్లోజ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది, మీరంతా కూడా టయర్డ్ అయిపోయారు, చాలా బాగా పాటలు పాడారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మొదట దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత సండే స్కూల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుచిత్ర విజయ్ కుమార్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సండే స్కూల్ విభాగంలో ఉన్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. తర్వాత పాస్టర్స్కి, స్టాండింగ్ కమిటీకి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న మాట ప్రేయర్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మా పరలోక తండ్రి, మరొకసారి సాయంకాల సమయంలో ప్రభువా సండే స్కూల్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ ప్రభువా చేరి ప్రార్థించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. బిడ్డలు ఎంతో చక్కగా తమ వాయిసెస్తో ప్రభు మిమ్మల్ని ప్రేస్ చేశారు, అందుని బట్టి వందనాలు. మీ వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా మీరు సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ బిడ్డలందరినీ కూడా ప్రభువా నీ కృపగల హస్తాలకు అప్పచెప్తూ మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరు వింటున్నారా? ఆర్ యూ విత్ మీ? ఇంతసేపు మీరు పాటలు పాడేటప్పుడు ఏంజల్స్ లాగా పాడారు, ఇప్పుడు కూడా ఏంజల్స్ లాగే కామ్గా కూర్చుంటారని అనుకుంటున్నాను. ఇంతసేపు మీ వాయిసెస్ దేవుడు విన్నాడు కదా, ఇప్పుడు మనము గాడ్స్ వాయిస్ని వినాలి కదా. మన పోర్షన్ ఈరోజు అన్న అక్క వాళ్ళు చదివారు పిల్లలు, మాథ్యూస్ గాస్పల్ 2nd చాప్టర్లో. మనందరం చాలాసార్లు క్రిస్మస్ సీజన్ అంటే దీని గురించి వింటూ ఉంటాము. 2nd చాప్టర్లో 1 to 12 వర్సెస్ చదివి వినిపించారు పిల్లలు. ఇక్కడ నేను ఒక 2 ఇంపార్టెంట్ విషయాలు చెప్పి నేను క్లోజ్ చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఇక్కడ మనం ఏం చూస్తామంటే 2nd చాప్టర్ 1st వర్స్లో ఒక్కటి మనం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేస్కి మన సీఎం ఎవరమ్మా? హూ ఇస్ అవర్ సీఎం? జగన్ అంట కదా, ఆయన మీ ఫ్రెండ్ అయినట్టు. సరే, ఇక్కడికి వస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉంటాము? లేచి అల్లరి చేస్తా ఇండిసిప్లిన్డ్గా ఉంటామా? లేదు కదా. వీఆర్ ఆల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అవర్ గాడ్ అండ్ లార్డ్ కదా. దేవుని ప్రెజెన్స్లో ఉన్నాం. గుర్తుందా? అందరు కామ్గా కూర్చోవాలి. మీ పేరెంట్స్ పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. వీఆర్ గోయింగ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని స్వరాన్ని వినాలని ఆశ కూడా ఉండాలి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, పేరెంట్స్ మీ పిల్లలందరినీ దగ్గర కూర్చోబెట్టుకోండి. ఎవరు కూడా అటు ఇటు తిరగకూడదు. ఓకే. బీయింగ్ ఏ క్రిస్మస్ స్టార్ అనే థీమ్తో నేను మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాను. బీయింగ్ ఏ క్రిస్మస్ స్టార్. మీరు కొయర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వినాలి. యు ఆర్ వెరీ టాలెంటెడ్. దేవుడు మీకు మంచి గిఫ్ట్ని ఇచ్చాడు, చాలా చక్కగా పాటలు పాడారు. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ అవర్ గాడ్ కదా. ఇట్స్ ఎ ప్రివిలేజ్. మీరు సండే స్కూల్లో మీ టీచర్స్ చాలా కష్టపడి మీకు మంచి లెసన్స్ చెప్తూ ఉన్నారు, మిమ్మల్ని దేవుని భయంలో పెంచుతూ ఉన్నారని నేను అనుకుంటున్నాను, మీ పేరెంట్స్తో పాటు సండే స్కూల్ టీచర్స్. కాబట్టి మీరు చాలా డిసిప్లిన్డ్గా ఉంటారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ బీయింగ్ ఏ క్రిస్మస్ స్టార్ అనే టైటిల్ ఎందుకు తీసుకున్నాను, ఆ థీమ్ అంటే ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులను గైడ్ చేయడానికి ఒక స్టార్ వెలసింది కదా. మనందరం కూడా క్రిస్మస్ టైంలో చూసేదేంటి? క్యాండిల్స్, క్యారల్స్, కేక్స్, క్రిస్మస్ ట్రీ, దాంతోపాటు ఒక స్టార్ కూడా పెట్టుకుంటాము. ఆ స్టార్ను మనము ఎవరిది మంచి స్టారు, లేకపోతే ఎవరి ఇంటి మీద పెద్ద స్టార్ పెట్టుకున్నారని మీరు చూస్తూ ఉండింటారు. అలాగా ఇక్కడ ఒక స్టార్ వెలసింది ఆకాశంలో. ఆ తూర్పు దేశపు జ్ఞానులను లేకపోతే వైజ్ మ్యాన్ను లీడ్ చేయటానికి ఆ స్టార్ను దేవుడే పంపించాడు అనేది మనం చూడొచ్చు అన్నమాట. యేసు ప్రభు యొక్క బర్త్ గురించి చూస్తే అది సూపర్ న్యాచురల్ బర్త్. అందుకని అక్కడ సూపర్ న్యాచురల్ స్టార్ కూడా
ఆకాశంలో వెలసినట్టు వచ్చినట్లు అపియర్ అయినట్లు కూడా మనము గమనిస్తాం. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారంటే యెరూషలేమునకు రావటం మనం చూస్తాము. వాళ్ళెవరు అంటే దోస్ పీపుల్ వర్ ఇన్ఫ్లుయెన్షియల్ మెన్ ఆఫ్ లెర్నింగ్ అండ్ అథారిటీ. వాళ్ళు ఎంత స్కిల్డ్ సైంటిస్టులు అని చూసినట్లయితే ఫిలాసఫీలో, సైన్స్లోను, మెడిసిన్లోను, ఆస్ట్రాలజీలో కూడా చాలా నాలెడ్జబుల్ పీపుల్. కాబట్టి అలాంటి పీపుల్, కాకపోతే వాళ్ళు అన్య దేవతలను పూజించే వాళ్ళు. దేవర్ ఫ్రమ్ పర్షియా, తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశం అంటే పర్షియా నుంచి అయి ఉండొచ్చు అని కూడా కామెంటేటర్స్ చెప్తారు. కానీ వాళ్ళకి ఎలా తెలిసింది యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడు అని ఆలోచించినట్లయితే, ఇంకా కోయర్లో చాలా మంది పిల్లలు నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు. నేను చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్డ్ టీచర్ను, నా మెడికల్ టీచర్. ఎవరు నా క్లాస్లో అల్లరి చేయటం ఇష్టం ఉండదు నాకు. చాలా కామ్గా కూర్చుంటే నేను ఫాస్ట్గా ఫినిష్ చేస్తా. ఇక్కడ ఈ నాలెడ్జబుల్ వైజ్ మెన్ ఎక్కడి నుంచి వచ్చారు అంటే పర్షియా నుంచి వచ్చారు. హౌ క్యాన్ దే నో జీసస్ బార్న్ ఇన్ ద బెత్లెహేమ్ ఆర్ ఇన్ బెత్లెహేమ్ అని చూసినట్లయితే, వాళ్ళు చదివిన ప్రాఫెసీస్, ప్రవచనాల్ని బట్టి అక్కడ యేసు ప్రభు బెత్లెహేమ్లో లేకపోతే యూదుల రాజు పుట్టాడని చెప్పేసి ఆ యూదుల రాజును వెతుక్కుంటూ రావటం మనము అబ్జర్వ్ చేయొచ్చు. బెత్లెహేమ్ గురించి ఇంపార్టెన్స్ ఇవన్నీ నేను చెప్పట్లేదు, కానీ ఈ స్టార్ గురించి మాత్రమే నేను డిస్కస్ చేయాలని ఇష్టపడతా ఉన్నాను. వాళ్ళు బెత్లెహేమ్కు స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ జర్నీ, అక్కడ ఆకాశంలో స్టార్ వెలయటం, నక్షత్రం రావటము చూశారనమాట. ఆ నక్షత్రం ఏం చేస్తోంది, దానికి ఒక సిగ్నిఫికెంట్ పర్పస్ ఉంది. ఏంటి అంటే, దేవుడు అక్కడ ఆకాశంలోకి పంపించాడు. ఆ తూర్పు దేశపు జ్ఞానులు దేవర్ సీకింగ్, వాళ్ళు యేసు ప్రభు కోసం లేకపోతే యూదుల రాజుగా పుట్టిన ఆయన కోసం వెదక్కుంటూ వచ్చారు. కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయటానికి దేవుడే ఆ స్టార్ను ఆకాశంలోకి పంపించినట్లు మనం చూస్తాం. దాని పేరు హిస్ స్టార్, ఆయన నక్షత్రం అని బైబిల్లో ఉంది. అదేవిధంగా ద స్టార్ ఆఫ్ బెత్లెహేమ్ అని కూడా ఉంది. ఒక కామెంటేటర్ ఏం చెప్తాడంటే, ఈ స్టార్కు సిగ్నిఫికెంట్ పర్పస్ ఏంటి అంటే, అక్కడున్న తూర్పు దేశపు జ్ఞానులను నడిపించడానికి వచ్చింది నక్షత్రం. దానికి 3 క్వాలిటీస్ చెప్పాడు ఒక ఆయన. ఏంటంటే, ఇట్ వాజ్ ఏ గైడింగ్ స్టార్, గార్డింగ్ స్టార్ అండ్ గ్లాడ్. చాలా దూరము లో ఉన్నట్టు బస్సెస్ కానీ, ట్రైన్స్ కానీ, ఏరోప్లేన్స్ ఇవేవి లేవు. వాళ్ళు చాలా కష్టపడి ట్రావెల్ చేసి వస్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు క్యామెల్ మీద రావచ్చు, లేకపోతే బై ఫుట్ వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారనమాట. అంత కష్టమైన జర్నీలో వాళ్ళు ఎటు వెళ్ళాలో ఒక తెలియని పరిస్థితుల్లో అక్కడ నక్షత్రం వచ్చి వాళ్ళని సరి అయిన విధంగా గైడ్ చేయటము మనము చూస్తాం. కాబట్టి ఇక్కడ గైడింగ్ స్టార్ లాగా అక్కడ కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా గార్డింగ్ స్టార్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ డేంజర్స్ నుంచి, ప్రమాదాల నుంచి కాపాడేటువంటి నక్షత్రం లాగా అక్కడ కనిపిస్తోంది. అంతేకాకుండా వాళ్ళు యేసు ప్రభును కనుగొన్నప్పుడు బెత్లెహేములో పశువుల శాలలో వాళ్ళు చాలా అత్యానంద భరితులై అనేసి చూస్తాం. ఓవర్ జాయిడ్, లేకపోతే దేవర్ ఫిల్డ్ విత్ జాయ్ అనే మాట కూడా మనం చూడొచ్చు. వాళ్ళు చూసినప్పుడు వాళ్ళలో చాలా సంతోషాన్ని చూస్తాము. కాబట్టి ఆ స్టార్ ఏం చేసిందంటే ఆ జాయ్ని కలగజేసినట్లు మనము చూడొచ్చు. మనం ప్రకటన రెవల్యూషన్లో 22nd చాప్టర్ 16th వర్స్లో ఏమనుంటుందంటే, యేసు ప్రభువే బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్తో కంపేర్ చేస్తారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభును స్టార్తో కంపేర్ చేస్తే గాన మన జీవితాల్లో కూడా ఆయన ఎలా ఉన్నాడు అంటే, దారి తెన్ను తెలియని పరిస్థితుల్లో మనకు గైడ్ చేసే స్టార్ లాగా ఉన్నాడు. మనము ఎలాంటి ప్రమాదంలో ఇరుక్కుంటామో ఆ ప్రమాదాల నుంచి, డేంజర్స్ నుంచి కూడా యేసు ప్రభు దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. అంతేకాకుండా మనకు నిజమైన రియల్ జాయ్ని క్రిస్మస్ సీజన్లో, రియల్ హ్యాపీనెస్ను ఇచ్చే స్టార్ లాగా దేవుడు మనకున్నాడు. ఇప్పుడు మనము క్రిస్మస్ స్టార్ లాగా మనల్ని కంపేర్ చేసుకున్నట్లయితే మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు గైడ్ అదర్ పీపుల్. ఎవరిని మనం గైడ్ చేయాలి? మన చుట్టూ ఉన్న మన ఫ్రెండ్స్, నాన్ క్రిస్టియన్స్, యేసు ప్రభు అంటే తెలియని వాళ్లకు మనం ఏం చేయాలి? యేసు ప్రభును చూపించాలి. ఆర్ వి షోయింగ్ ఆర్ వి గైడింగ్ అదర్ పీపుల్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ టు జీసస్ క్రైస్ట్? నిజంగా మన జీవితాల ద్వారా మనము గైడ్ చేయగలుగుతున్నామా? అంతేకాకుండా మనల్ని బట్టి మన ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారా? మనం ఇతరులకు సంతోషాన్ని కలిగించే వాళ్ళంగా ఉన్నామా? ఇతరుల వరకెందుకు, మన పేరెంట్స్ దగ్గర మనము ఎలా ఉన్నాము, హౌ వీఆర్ బిహేవింగ్, వాళ్ళకి సంతోషాన్ని కలిగించే బిడ్డలంగా మనము ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనము ఎగ్జామిన్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ దేవుడు మనల్ని
నడిపించే దేవుడుగా ఉంటున్నాడు, అదేవిధంగా మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు, అంతేకాకుండా మనకు ఆనందాన్ని ఇచ్చే ఆనందాన్ని పంచే దేవుడుగా ఉన్నాడనమాట. హీఈస్ ద సోర్స్ ఆఫ్ రియల్ జాయ్ అని మనం చూడాలి. నవ్వడేస్ మనము ఏం చేస్తాం, క్రిస్మస్ అంటే కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకోవటం, కాస్ట్లీ గిఫ్ట్స్ షేర్ చేసుకోవటము, మంచి డెలిషియస్ ఫుడ్ తినటము, ఇవన్నీ చేస్తాం. కానీ నిజంగా దాంట్లో రియల్ హ్యాపీనెస్ ఉందా అంటే లేదు అని మనం చెప్పొచ్చు. ఉన్నా కూడా అది టెంపరీ హ్యాపీనెస్సే కదా. యేసు ప్రభు అయితే నిజమైన ఆనందాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చినట్టు మనము చూస్తాం. అండ్ నేను ఒక 2-3 మినిట్స్ వైజ్ మెన్ గురించి మాట్లాడి క్లోజ్ చేస్తాను. ఇక్కడ 3 వైజ్ మెన్ ఏం చేశారు, వాళ్ళు వర్షిప్ చేశారు, యేసు ప్రభును ఆరాధించారు. ఆరాధించటానికే చాలా కష్టపడి ఎంతో లాంగ్ జర్నీని చేసి యేసు ప్రభును వెతుక్కుంటూ వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం కదా. నువ్వు నేను యేసు ప్రభును వెతుకుతున్నామా? అలా ఎందుకు వెదికారు, ఎందుకు వెదకొచ్చు అంటే టు నో హిమ్, లేకపోతే టు వర్షిప్ హిమ్. ఆయనను తెలుసుకోవాలి, ఆయనకు దగ్గరగా రావాలి, ఆయనతో రియల్ రిలేషన్షిప్ను కలిగి ఉండాలి. నీకు నిజంగా నీవు సండే స్కూల్లో రోజు మీరు లెసన్స్ వింటున్నారు, మీ జీవితాల్లో యేసు ప్రభు ఎక్కడున్నాడు? వేర్ ఇస్ హీ, వేర్ ఇస్ ద ప్లేస్, ఆర్ వాట్ ఈస్ ద ప్లేస్ యు ఆర్ గివింగ్ టు జీసస్ క్రైస్ట్? యేసు ప్రభుకు ఏ ప్లేస్ను నువ్వు ఇస్తా ఉన్నావు? మనము మన జీవితాల్లో రైట్ ప్లేస్, లేకపోతే ప్రయారిటీ, ఫస్ట్ ప్లేస్ ఆయనకి ఇవ్వగలిగితే ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. వీళ్ళు వెతుకుతా ఉన్నారు, యేసు ప్రభును కనుగొన్నారు. నువ్వు నేను యేసు ప్రభును వెతుకుతూ ఉన్నామా? ఎలాంటి ఇంటెన్షన్తో మీరు సండే స్కూల్కి వస్తూ ఉన్నారు? ఎలాంటి మోటివ్తో వస్తూ ఉన్నారు? ఎలాంటి పర్పస్తో ఇక్కడ మీరు ఉన్నారు కదా. ఇక్కడ ఒక స్టార్ లేకపోతే వైజ్ మెన్కి కూడా ఒక వర్షిప్ చేయటానికి ఒక పర్పస్ ఉంది. నా జీవితాల్లో కూడా దేవుడు ఒక పర్పస్తోనే ఈ లోకంలో ఉంచాడు. ఈ ఒక పర్పస్తోనే ఈ లోకంలో మనం ఉన్నాం. మనం COVID-19 టైంలో చాలా మంది మన ప్రియులు చనిపోయారు, కానీ స్టిల్ వి ఆర్ అలైవ్ అంటే దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మనల్ని ఈ లోకంలో ఉంచాడు. అదేంటి అంటే ఆయన గుణగణాలను ప్రకటించాలి, ప్రచురించాలి, ఆయనకు సాక్షులుగా జీవించాలి. మన జీవితాల ద్వారా చీకటిలో నశించిపోతున్న ప్రజలకు వెలుగును చూపించే వాళ్ళంగా ఉండాలి. ఇఫ్ యు ఆర్ స్టిల్ ఇన్ ద డార్క్నెస్, మనమే చీకటిలో ఉంటే మనకు ఎలాగూ వెలుగును చూపించలేము. నువ్వే ఇంకా పాపంలో జీవిస్తున్నట్లయితే, అంటే పాపం అంటే ఏంటి అంటే మేము పాపం చేయట్లేదు, రెగ్యులర్ వి ఆర్ అటెండింగ్ ద సండే స్కూల్, చాలా వర్సెస్ను మెమరైజ్ చేస్తూ ఉన్నాము, యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నాము, చక్కగా పాడుతున్నాము, మా టాలెంట్స్ను ఎక్స్ప్రెస్ చేస్తున్నాము, లేకపోతే చూపిస్తున్నామని అనుకోవచ్చు. కానీ మనం ఆడమ్ అండ్ ఈవ్ చేసిన పాపాన్ని బట్టి వీఆర్ ఆల్ సిన్నర్స్. ఎందుకంటే వాక్యంలో ఏముందంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నారు. కాబట్టి మనం అంతా కూడా సిన్నర్స్. మనలో ఏముండాలి అంటే, దేవా నేను పాపిని, నా హృదయంలోనికి రండి, నన్ను మీ బిడ్డగా చేసుకోండి, నీ రక్తంతో నా పాపాన్ని కడగండి అని చెప్పేసి ప్రార్థన తప్పకుండా, ఆ రియలైజేషన్, ప్రేయర్ ఆఫ్ రిపెంటెన్స్ అండ్ పశ్చాత్తాపపడ్డ కన్ఫెషన్ అనేది మన జీవితాల్లో చేయాలి. అప్పుడే మనము దేవునితో సంబంధాన్ని కలిగి ఉండగలము. ఈ లోకానుసారమైన వరల్డ్లీ అఫైర్స్తో మనము దేవునికి ప్లేస్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటా ఉన్నాము. అక్కడ యేసు ప్రభు యూదయ బెత్లెహేంలో పుట్టాడు, కానీ అక్కడున్న సొంత ప్రజలకు యేసు ప్రభు పుట్టాడని కూడా తెలీదు. అన్యులైనటువంటి వైజ్ మెన్ యేసు ప్రభును వెతుకుంటూ వచ్చారు. కాబట్టి దేవుడు ఫెయిత్ఫుల్ గాడ్. మనం వెతికినట్టయితే, సిన్సియర్గా, ట్రూ హార్ట్తో, పూర్ణ హృదయముతో వెతికినట్లయితే నేను మీకు, లేకపోతే మీరు నన్ను కనుగొందురు అనే మాట ఇర్మియా 29:13 ఉంటుంది అనమాట. కాబట్టి ఈ వైజ్ మెన్ ఏం చేశారంటే, యేసు ప్రభును కనుగొన్నప్పుడు వాళ్ళు వర్షిప్ చేసినట్లు మనం చూస్తాం. ఎలాగ వర్షిప్ చేశారు అంటే, ఇక్కడ మనము 2nd చాప్టర్లో చూసినట్లయితే వాళ్ళు ఆయనను చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించి సాగిలపడ్డ మనం చూస్తా ఉన్నాం. ఇట్ ఇండికేట్స్ దేర్ సబ్మిషన్ కదా. వాళ్ళు ఎంతో నాలెడ్జబుల్ పీపుల్, గ్రేట్ పీపుల్, దే వర్ మినిస్టర్స్. వాళ్ళకు అక్కడున్న రాజులకు మినిస్టర్స్గా ఉన్నారు. అయినప్పటికీ బాలుడైన యేసు ప్రభువును, న్యూ బార్న్ కింగ్ని చూసినప్పుడు వాళ్ళు సాగిల పట్టం మనం చూస్తా ఉన్నాం. నిజంగా మన జీవితాల్లో అలాంటి హ్యూమిలిటీని, తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నామా? అంతేకాకుండా వాళ్ళు ఆయనను పూజించినట్లు, వాళ్ళ పెట్టెలు విప్పినట్టు, దే ఓపెన్ దేర్ ట్రెజర్స్, వాళ్ళ పెట్టెలను విప్పి ఎంతో ప్రెషియస్ గిఫ్ట్స్ను యేసు ప్రభువుకు సమర్పించినట్లు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మన జీవితాల్లో ఎలాంటి గిఫ్ట్స్ను దేవునికి ఇస్తా ఉన్నాము? నిజంగా క్రిస్మస్ సీజన్ అంటేనే మనం ఏం చేస్తాము, ది విల్ షేర్ ద గిఫ్ట్స్ ఆర్ ఎక్స్చేంజ్ ద గిఫ్ట్స్ అనమాట. కానీ క్రిస్మస్ టైంలో వీళ్ళైతే తూర్పు దేశపు జ్ఞానులు బంగారును, సాంబ్రాణిని, బోళమును సమర్పించారు. కానీ నువ్వు నేను దేన్ని సమర్పిస్తున్నాము, దేన్ని ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాము? యేసు ప్రభు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, మన ఆస్తులు, అంతస్తులు,
మీకున్నటువంటి టైం ఇవన్నీ కాదు, కానీ ముఖ్యంగా మన జీవితాల్ని ఆయనకు సమర్పించాలి. వీ హ్యావ్ టు కమిట్ అవర్. నీ జీవితం ఆయన చేతిలో లేకపోతే గాన మనం ఎన్ని క్రిస్మస్లు సెలబ్రేట్ చేసుకున్నా కూడా వేస్టే అనమాట. మన హృదయాల్లో, మన జీవితాల్లో ఆయన పుట్టకపోతే కదా. క్రిస్టియానిటీ అనేది ఏంటి? క్రిస్టియన్ అంటేనే క్రైస్ట్ ఇన్. నీ హృదయంలో యేసు ప్రభు ఉండాలి. ఉంటేనే వీఆర్ ఆల్ ట్రూ క్రిస్టియన్స్. మనం చర్చ్కి వచ్చినా, చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయినా, చాలా మనము ఉపవాసాలు చేసినా, దాన ధర్మాలు చేసినా కూడా మన హృదయాల్లో యేసు ప్రభు పుట్టకపోతే, మన జీవితాల్లో ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించకపోతే ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా వేస్టే. నిజంగా దేవుడు మన పట్ల కృప చూపించి ఈ రోజు మనము అలైవ్గా ఉన్నాము అంటే దేవుడు మనందరి పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటో మనకు తెలుసు కదా. ఆయన మనందరినీ ఎంతగానో ప్రేమించాడు. జాన్స్ గాస్పెల్ 3rd chapter 16th verse ఉంటుంది. మీరంతా ఇప్పుడు పాడారు, తర్వాత వర్సెస్ కూడా చెప్పారు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించాడమ్మా? హౌ మచ్ హీ లవ్డ్ us? ఎంత? హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్స్ ఆన్ ద క్రాస్. మనం క్రిస్మస్ అంటేనే ఏం చూస్తాము అంటే క్రేడిల్ చూస్తాం, పశువుల తొట్టి, పశువుల సాల చూస్తాం, కానీ వీ హ్యావ్ టు సీ ద క్రాస్. క్రాస్ లేకుండా క్రిస్మస్ లేదు. యేసు ప్రభు యొక్క ప్రేమ ఎక్కడ ఎక్స్ప్రెస్ అయ్యింది అంటే ఆయన సిలువలోనే. ఆయన అంతగా మనల్ని ప్రేమించాడు కాబట్టే తనను తాను తగ్గించుకొని, తనను తాను రిక్తునిగా చేసుకొని, దీనునిగా ఈ లోకానికి వచ్చాడు. మనం అనుకోవచ్చు ఈ లోకంలో చాలా గ్రేట్ పీపుల్, వీఆర్ గ్రేట్ పీపుల్, వీఆర్ ప్రివిలేజ్డ్ అనుకోవచ్చు. కానీ యేసు ప్రభు మన పట్ల చూపించిన ప్రేమను బట్టే వీఆర్ ప్రివిలేజ్డ్. ఎందుకంటే ఎంతో మందికి లేని ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఈరోజు ఒక మంచి సండే స్కూల్లో మీరంతా ఉన్నారు, మంచి టీచర్స్ మీకు టీచ్ చేస్తూ ఉన్నారు. యు ఆర్ ఆల్ బ్లెస్డ్ పీపుల్, బ్లెస్డ్ చిల్డ్రన్. మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంతో ఆశతో ఇక్కడికి పంపిస్తున్నారు. కానీ హౌ మచ్ యు ఆర్ లెర్నింగ్? మీరు ఎంత నేర్చుకుంటున్నారు? నేర్చుకున్నది మీ జీవితాల్లో ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎంత అప్లై చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఇక్కడ మనము వైజ్ మెన్ ప్రెషస్ గిఫ్ట్స్ని ఇచ్చారు. నువ్వు నేను ప్రెషస్ గిఫ్ట్స్ని దేవుడు కోరుకోవటం లేదు, కానీ నీ జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన తన ప్రాణం పెట్టిందే మనల్ని అందరినీ రక్షించటానికి. దేని నుంచి రక్షించటానికి? పాపం నుంచి రక్షించటానికి, మరణం నుంచి తప్పించటానికి, నిత్య నరకం నుంచి తప్పించటానికి, పరలోకానికి తీసుకెళ్ళటానికి, తనతో పాటు ఈక్వల్గా కూర్చోబెట్టుకోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లు చూస్తూ ఉన్నాం. ఆయన ఈ లోకానికి వచ్చిన పర్పస్ నీ నా జీవితాల్లో నెరవేరాలి అంటే నిజమైన క్రిస్మస్ దేనిలో ఉంది అంటే ఆయన ప్రేమను అర్థం చేసుకోవటము, ఆయన ప్రేమను మనము అంగీకరించడం కూడా చేయాలి. నేను ఇంకా ఈ గిఫ్ట్స్ గురించి, మీనింగ్స్ గురించి ఇవన్నీ నేను చూడట్లేదు, కానీ మనము యేసు ప్రభు వచ్చిన ఉద్దేశాన్ని నెరవేర్చాలి. తప్పకుండా మన జీవితాలకు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడు మనకి ఏం దొరుకుతుంది అంటే, ఆ స్టార్ ఏం చేసిందంటే లైట్ ఆఫ్ ద వరల్డ్. యేసు ప్రభు ఈ లోకానికి నేనే వెలుగును అని చెప్పాడు. ఆ వెలుగు దగ్గరికి నడిపించాడు. కాబట్టి మనకి ఏమొస్తుందంటే లైట్ ఆఫ్ హోప్ వస్తుంది, లైట్ ఆఫ్ జాయ్, లైట్ ఆఫ్ పీస్, లైట్ ఆఫ్ లిబర్టీ కూడా దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనే మనకు నిరీక్షణ. ఎలాంటి నిరీక్షణ లేని పరిస్థితుల్లో, హోప్లెస్ కండిషన్లో ఉన్న మన పరిస్థితిని బాగు చేయడానికి యేసు ప్రభు వచ్చాడు. ఒక హోప్ను మనకిస్తా ఉన్నాడు. అంతేకాకుండా రియల్ జాయ్ని, ఎందుకంటే తూర్పు దేశపు జ్ఞానులు చూసినప్పుడు అత్యానంద భరితులై అనే మాట చూస్తా ఉన్నాం. మన పరిస్థితులు చుట్టూ ఎలా ఉన్నప్పటికీ, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు తన సమాధానాన్ని ఇవ్వటానికి, తన సంతోషాన్ని ఇవ్వటానికి, పరిపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. అంతేకాకుండా పాప బంధకాల్లో జీవిస్తున్న మనల్ని ఆయన రిడీమ్ చేసి, విడుదల కలిగించి స్వతంత్రులుగా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి నువ్వు నేను ఏ ఇంటెన్షన్తో యేసు ప్రభు దగ్గరికి వస్తా ఉన్నాం? వాట్ ఈస్ ద మోటివ్ ఆర్ ద ఇంటెన్షన్ బిహైండ్ విచ్ యు ఆర్ కమింగ్ టు ద చర్చ్, లేకపోతే సండే స్కూల్? మనము వైజ్ మెన్ లాగా వర్షిప్ చేయగలుగుతున్నామా? నిజమైన వర్షిప్ ఎక్కడ ఉంది అంటే మన హృదయాల్ని, మన జీవితాలు ఆయన చేతుల్లో పెట్టినప్పుడు, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించినప్పుడు, దట్ ఈస్ ద రియల్ ట్రూ వర్షిప్. క్రిస్మస్ అంటేనే మాస్, దట్ ఈస్ ద వర్షిపింగ్ ద జీసస్ క్రైస్ట్ అన్నమాట. మనల్ని మన జీవితాల్లో కొంతమందికైనా యేసు ప్రభుని చూపించగలుగుతున్నామా? ఆర్ వి షోయింగ్ జీసస్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ త్రూ అవర్ లైఫ్స్? ఇక్కడ స్టార్ ఏం చేసిందంటే బాలుడైన యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. నువ్వు నేను, నీ నా ఫ్రెండ్స్ని, వీళ్ళు దీస్ ఆర్ ద రియల్ పీపుల్, లేకపోతే రియల్ క్రిస్టియన్స్. వీళ్ళలో క్రీస్తు ఉన్నాడు అని మన గురించి చెప్పగలుగుతున్నారా? మీరంతా చిన్ని క్రీస్తులాగా యేసు ప్రభు కోసము నిలబడాలని ఇష్టపడుతూ ఉన్నారా? ఆయన వెలుగును మనము చూపించగలుగుతున్నామా? అంతేకాకుండా వాళ్ళలాగా మనము హంబుల్గా మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చించి ఆనర్ చేసే దేవుడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఆయన మన పట్ల ఒక గైడింగ్ స్టార్ లాగా, గార్డింగ్ స్టార్ లాగా, గ్లాడనింగ్ స్టార్ లాగా ఉన్నాడు. మన సేవియర్ ఏం చేస్తాడు అంటే హీ రూల్స్, నెవర్ లూజ్ హోప్.
మనం ఇప్పుడు ఒక్క మాట మన ప్రియాలో మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకుందాము. వీఆర్ ఆల్ లైక్ క్రిస్మస్ స్టార్స్. మనమంతా క్రిస్మస్ స్టార్స్ లాగా ఉన్నాము. వీ హ్యావ్ టు షేర్ ద లైట్ ఆఫ్ క్రిస్మస్, లేకపోతే లైట్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క వెలుగును మనము చూపించే బిడ్డలంగా, వెలుగు సంబంధమైన క్రియలు చేస్తూ ఈ లోకానికి వెలుగును పంచే వాళ్ళంగా ఉందాము. మనమే ఇంకా చీకటిలో జీవిస్తూ ఉన్నట్లయితే వి కాంట్ షో ద లైట్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్, ఆర్ లైట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒక్క చిన్న మాట ప్రే చేసి క్లోజ్ చేస్తాను. అందరు కళ్ళు మూసుకోండి. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. We are all like Christmas stars. స్టార్ మన ఇంటి మీద ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు అంతా యూ హ్యావ్ టు రిమెంబర్ అక్కడ స్టార్ ఎలాగా ఆకాశంలో వచ్చింది. దేవుడు ఎంతో నమ్మకంగా వెదిగే వాళ్ళకు కనబడతాడు, తనను తాను రివీల్ చేసుకుంటాడు. అదేవిధంగా మనల్ని నడిపించే దేవుడుగా, కాపాడే దేవుడుగా, కాపాడే నక్షత్రంలాగా దేవుడున్నాడు. హీఈస్ లైక్ గ్లాడెనింగ్ స్టార్. మనల్ని సంతోషింపజేసే, మనకు ఆనందాన్ని ఇచ్చే దేవుడుగా కూడా ఉన్నాడు. నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా ఈ క్రిస్మస్ సీజన్లో యేసు ప్రభును నీ హృదయంలోకి ఆహ్వానిస్తే? దట్ ఈస్ ద రియల్ అండ్ ట్రూ క్రిస్మస్. నీ నా జీవితాల్లో యేసు ప్రభు లేకుండా క్రిస్మస్ లేదు. నీ నా కుటుంబాల్లో, మన హృదయాల్లో, లేకపోతే మన సంఘంలో యేసు ప్రభు ఉండాలి. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి రాత్రి ప్రభా విన్న మాటలు బట్టి వందనలు. బిడ్డలందరినీ ప్రభా మీరు బ్లెస్ చేయండి. నిజంగా మీరు మాకు గైడింగ్ స్టార్ లాగా, గార్డింగ్ స్టార్ లాగా, గ్లాడనింగ్ స్టార్ లాగా ఉన్నాము. మేము కూడా ఎలాంటి హోప్ లేని పరిస్థితిలో మధ్యలో జీవిస్తున్న వాళ్లకు హోప్ను కలిగించే వాళ్ళంగా మమ్మల్ని తయారు చేయండి. వెలుగును చూపించే వాళ్ళంగా, షైనింగ్ స్టార్స్ లాగా ఉండటానికి మీరు కృప చూపించమని, వైజ్మెన్ లాగా ట్రూ వర్షిప్ చేయగలడానికి మీరు మాకు సహాయం చేయమని మా బిడ్డలందరినీ నీ కృపగల హస్తాలకు చెప్తూ మీకే వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. మంచి శ్రేష్టమైన సందేశం ఇచ్చినటువంటి శ్రీమతి డాక్టర్ ఆర్ ఎలిజబెత్ ఎబినేసర్ గారికి మా హృదయపూర్వక వందనాలు. నిజమే, నామకార్థ క్రైస్తవులం కాకుండా నిజమైనటువంటి దేవుని ఎరిగినటువంటి క్రైస్తవ బిడ్డలుగా మనము, అలాగే మన పిల్లలను పెంచే రీతిలో తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు మనకు తెలియజేసినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. బట్ due to shortage of time we are unable to give you more time. Anyway, thank you so much. Now Srimati Dorka Sampath teacher class వాళ్ళు కొరియోగ్రఫీ చేయక ముందు I call Master A. Alex Matthew to lead us in prayer. Master A. Alex Matthew. In case he is not there, children will come and do choreography. Come.
அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. கவலைப்படாத 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 அற்புதங்கள் குவிய போகுதே, அற்புதங்கள் குவிய போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. Dashing through the snow in a one-horse open sleigh, o'er the fields we go, laughing all the way. Bells on bobtails ring, making spirits bright. What fun it is to ride and sing a sleighing song tonight! Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh! Hey, jingle bells, all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh! ఇప్పుడు మనం కానుకలను సమర్పిస్తాము. వాలంటీర్స్ వచ్చి కానుకలు సేకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ సమయంలో ఆపరేటరీ కేరల్ విల్ హ్యావ్ ఎ మేఘాలయ సాంగ్. శ్రీమతి డోర్కా సంపత్ చాలా కష్టపడి ఈ పాట నేర్పించింది. మేఘాలయ అటైర్లో కూడా వచ్చింది, అదే డ్రెస్ వేసుకొని వచ్చింది ఈరోజు. సో కానుకలు తీసుకుంటుండగా విల్ హ్యావ్ ఎ మేఘాలయ సాంగ్. ఆపరేటరీ కలెక్ట్ చేయండి వాలంటీర్స్. ఇందాక డాన్స్ చేసిన బాయ్స్ కెన్ గో. ఐ థింక్ Praise the Lord. I am A. Charita Lakyang. Chatman Chatman Dailang is a medley Meghalaya song in 4 stanzas. The first stanza calls for dancing and celebrating as the Savior is born on Christmas Day. The second stanza says he was born in Bethlehem and that all nations have come to worship him. The third stanza gives a call to all of us to sing hallelujah and give glory to God in the highest. The song at the end wishes each and every one of us a merry and joyful Christmas. Thank you. అందరూ కలిసి నాది నాదని చెప్పినారా? అరే ఉండనంటారా?
nice. Now I request Srimati A. Dorka Sampath to offer a word of prayer for the offertory collected. Bow down our head in prayer. Let us pray. Dear most Heavenly Father, God, we thank you for this privilege that you have given to each one of us to enjoy the Christmas, to sing praises unto you, and to have this candlelight service for our Sunday school. Lord, we thank you for everything which you have done in our life. Help us, dear Lord, as we have heard your word from your servant. Help us to be a star, dear Lord, to shine for you, dear Lord. Help us to give our best to you, dear Lord Jesus. Lord, take our life so that we may be able to have the real joy and peace and happiness during this Christmas, dear Father. We thank you, Lord, for the great plan and purpose which you have given to each one of us. Lord, I just continue to pray for the Sunday school children, the parents, teachers, volunteers, our superintendent and assistant superintendent. Lord, all of us, our church committee members, our dear pastors, Lord, we just commit all the wings of the church. Help us, dear Lord, so that we may be able to enjoy this Christmas with your presence. With Lord Jesus, I just continue to pray, dear Father, for each one of us here. Lord, thank you, Father. 2,000 years ago, you sent your only begotten Son to come to this world, to live, to die, to rise again, and to sit at the right hand of God. Lord, we thank you, dear Lord Jesus. Help us, dear Father. Yes, Lord, just 2 days, this real Christmas. Help us not only to celebrate the Christmas, but every day in our life to celebrate the birth of Jesus in our life. Lord, we thank you for what you have been doing in our life. We just commit each one of us into your care. Thank you, Father, for hearing our prayer. In Jesus' blessed name we pray. Amen. ఇప్పుడు మనకు ఫెలిసిటేషన్ ఆఫ్ గెట్స్ అండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. మొదటగా శ్రీ పి దినకర్, తర్వాత శ్రీమతి సునీత మధుకర్, తర్వాత వసంత దయాకర్ గారు ఈ ప్రోగ్రామ్ చూస్తారు. రెడీ? ఐ కాల్ ఫార్వర్డ్ శ్రీ పి దినకర్. ఎవరన్నా ఇద్దరు బాయ్స్ వాలంటీర్స్ వచ్చి కొంచెం టీచర్స్కు హెల్ప్ చేయండి అమ్మా గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు. ప్రోగ్రాంలో ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏమంటే, ఇందాక మనకు స్క్రిప్చర్ రీడింగ్ చేసినటువంటి మిస్ ఐ కరోలిన్ నిధి అమ్మాయి గోల్డ్ చైన్ ఇక్కడెక్కడో పారేసుకుందంట. ఒకవేళ ఎవరికన్నా దొరికితే దయచేసి తెచ్చియండి, ఓకేనా? మనకు స్క్రిప్చర్ పోర్షన్ చదివినటువంటి ఐ కరోలిన్ నిధి తన గోల్డ్ చైన్ ఇక్కడెక్కడో ఊడి పడిపోయిందంట. దయచేసి ఎవరన్నా కనిపిస్తే తెచ్చివ్వండి, నాకు కానీ వైస్ సూపరింటెండెంట్ కానీ తెచ్చివ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ. Good evening, everybody. Greetings of Christmas to all Sunday school students, teachers and volunteers and dignitaries on the stage. The candle symbolizes light in the darkness of life. This candlelighting service by Sunday school removes the darkness in their lives. So, a happy evening to this candlelighting service. Now I would like to felicitate on behalf of Sunday School our chief guest and speaker, Srimati Dr. or Elizabeth Ebenezer Garu, to come forward and occupy the chair. గట్టిగా చప్పట్లు కొడదాం. As she told that the star, guiding star, God star. But on behalf of Sunday School, we are giving her a title called Discipline Star. Am I right or wrong? Yes. Thank you. Now I would like to call our Sunday School Superintendent,
Srimati Dr. P. Suchitra Vijay Kumar Garu to come forward and facilitate state. అదేవిధంగా మన మధ్యలో పాస్టమ్మ గారు కూడా ఉన్నారు, వారు కూడా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సండే స్కూల్ వైస్ సూపరింటెండెంట్ గారు సువర్ణ గారు కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. శ్రీమతి వసంత రంగన్ గారు కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నాకు ఇక్కడికి వచ్చినందుకు ఒక మంచి టైటిల్ ఇచ్చారు, డిసిప్లిన్ స్టార్ అని. థ్యాంక్ యూ. డోంట్ మైండ్ మీ, ఇంకో రకంగా అనుకోవద్దండి, ఎందుకంటే వీఆర్ ఆల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ కదా. థ్యాంక్ యూ. సండే స్కూల్ సూపరింటెండెంట్ వైస్ సూపరింటెండెంట్ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి పాస్టమ్మ గారు శ్రీమతి డి దేవకృపామణి సజీవన్ గారు, వారికి మరి సండే స్కూల్ తరపున మరి మెమెంటో మరియు గిఫ్ట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. మరి సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా చీఫ్ గెస్ట్ గారు డాక్టర్ ఆర్ ఎలిజబెత్ ఎబ్నేజర్ గారు, వసంతనగర్ గారు, వారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మన సండే స్కూల్ వైస్ సూపరింటెండెంట్ గారు కూడా సువర్ణ గారు. అదేవిధంగా ఇప్పుడు మరి ప్రాపర్టీ కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీ పి సుధీర్ కుమార్ గారు, వారికి కూడా ముందుకు రావాల్సిన మనం చేస్తున్నాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి మన ప్రెసిడెంట్ గారు శ్రీ ఎస్ ప్రభుదాస్ గారు, వారు ఇవ్వవలసిందిగా మనం చేస్తున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ మెంబర్ అయినటువంటి శ్రీ రాచపూడి ప్రభాకర్ గారు, వారు ముందుకు రావాల్సిన కోరుతున్నాం. వారికి మరి మన సంఘ కో డైరెక్టర్ స్టాండింగ్ కమిటీ సెక్రటరీ గారు శ్రీ ఎన్ రవీంద్రనాథ్ గారు, అదేవిధంగా మన సంఘ ట్రెజరర్ శ్రీ ఎం చార్లెస్ గారు, వారు బహుమతి వాళ్ళకి అందిస్తారు. So, a big thanks to the Standing Committee President Sri S. Prabhudas Garu and the Standing Committee Secretary Sri Auri Anilnath Garu
and Treasurer Sri M. Charles Garu and Stand Committee members, and especially the Christmas Committee, Chairman Garu Lancy Nagushnam Garu, Vice Chairman Garu B. Naresh Garu, Secretary Santosh Dev Garu, and Joint Secretary B. Praveen Kumar Garu for wonderful conducting the programs in all the cases from the Sunday school. Thank you for one and all. Praise the Lord to everyone. A cool good evening to all. It's a great privilege to me to stand over here and read out the names of the competitors who had shown the outstanding performance in the Bible exam, Bible quiz. Please, parents, encourage them. They have done a good performance in the Bible exam, all the children. In that, the winners are. Now, first of all, I request Manisaju and Auntie Garu to give away the prizes to the winners. మొదటిగా ఎల్కేజీ నుండి యూకేజీ వరకు ఎగ్జామ్ రాసి ఉన్న పిల్లలు, వారిలో ఫస్ట్ ప్రైజ్ ఎస్ అనన్య ఎలియాన్. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు అనన్య ఎలియాన్. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు అనన్య ఎలియాన్. Second prize, Nathan Sean Paul. Second prize, Nathan Sean Paul. Come soon. Third prize goes to Jafar Ecclesia. Third prize goes to Jasper Ecclesia. Next, from first and second classes, the first prize goes to P. Venisa. First prize goes to P. Venetia. Second prize goes to R. Chosen. Second prize goes to R. Chosen. Jeshun, you can take. Jeshun. Okay, come fast, Chosen. Next, third prize goes to Sharon Joy. Third prize goes to Sharon Joy. Next, from the third and fourth classes, the first prize goes to KJ Kevina Melissa. The first prize goes to KJ Kevina Melissa. Second prize, A. Karunya Lijita. Second prize, A. Karunya Lijita. Third prize goes to Lizzie Fiona. Third prize goes to Lizzie Fiona. Next, 5th and 6th, 7th and 8th classes, be ready, Nana. Come on. Karanya Lijita, you take the Lizzie Fionas also. Next, from 5th and 6th classes, Shona Jain. First prize goes to Shona Jain. Second prize goes to Leona Maximus. Second prize goes to Leon Maximus. Third prize goes to M. Sukumar. Third prize goes to M. Sukumar. Next, Husai Komal Tej. He also got the third prize. Husai Komal Tej. Next, from 7th and 8th classes. From 7th and 8th classes, the first prize goes to R.D. Sharon Ruth. Second prize goes to Prashista. Dear parents, please encourage them with a great clap. They have written the 7 chapters. The Bible exam was conducted for 7 chapters. From 7 chapters, they have given the outstanding performance. Second prize goes to R. Prashasta. Third prize goes to M. Sushant. Third prize goes to M. Sushant. From 9th and 10th classes, first prize goes to M. Shanta Jones. The first prize goes to M. Shanta Jones.
Second prize goes to R. Deborah Mismore. Second prize goes to R. Deborah Mismore. The third prize goes to M. Sushant. The third prize goes to M. Sushant. Now from inter and above, the first prize goes to Hadassah Nathania. Hadassah Nathania. Hadassah Nathania. Next on second Saturday 11th of this month, we have conducted the Bible quiz also. In that the 5 groups were competed. In that the 3 groups who has got the first, second and third prizes. I'll call all the names in the group wise. Please come and take your prizes. The first group who had won the prizes are R. Hadassah, R. Riya. The first group R. Riya, A. Leon Maximus, B. Prasanna Kumar, R. D. Sharon Ruth. The first group members are R. Hadassah, R. Riya, A. Leon Maximus, B. Prasanna Kumar, R. D. Sharon Ruth. Thank you, Manisaju and Auntie. Thank you very much. Next, I would like to call upon Sudhir Uncle to give away the prizes. Property Committee Chairman. The second prizes goes to A. Komal Tej, B. Daniel Ethan, S. Prasanna, R. Prashasta, B. Arpita. The second group winners are A. Komal Tej, B. Daniel Ethan, S. Prasanna, R. Prashasta, B. Arpita. Next, the third group members are A. Reena Purti, R. Ashmita, B. Nirikshan Kumar, B. Sudhir, Nova Srujan Paul. Reena Purti, Ashmita, Nirikshan Kumar, Sudhir, Nova Srujan Paul. Thank you, sir. Thank you very much. Next, I would like to call Prabhakar, sir, to give away the prizes. Now, we are going to give the prizes in the daily devotion. These children were continuously, they were giving the answers in the WhatsApp. They were reading the daily one chapter and they were giving the answers. So, we are encouraging them with the prizes. The names were here, Reena Spurti, Ritu Diana, Alan Matthew, Alan Cyrus Prakash, Komal Tej,
Deborah Milsmore, Sharon Ruth, Karunya Lichita, Milky Satvik, R. Sarojini, Santoshamma, Vasanta Dayakar, Salomi Prasanna. Thank you. Salomi Prasanna. Thank you, sir. Now I call forward Srimati Swarnalata Jershia Raju, our Sunday School Vice Superintendent, to propose vote of thanks and say a few announcements. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇందాక స్క్రిప్చర్ పోర్షన్ చదివినటువంటి అమ్మాయి షీ లాస్ట్ హర్ చైన్ ఇన్ అవర్ కాంగ్రిగేషన్. ఎవరికైనా కనిపిస్తే దయచేసి తెచ్చివ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ. క్రీస్తు యేసు నామంలో ఈ సాయంకాల వేళలో మరి చిన్న బిడ్డలతో కూడి మరి మన క్రిస్మస్ సందేశాన్ని మరి క్రిస్మస్ పాటల్ని వినటానికి మరి దేవదేవుని ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తుకు మరి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ సాయంకాలం మనకు సందేశం ఎంతో చక్కగా అనుగ్రహించిన మరి చెప్పిన అక్కగారికి, ఎలిజబెత్ ఎబ్నేజర్ గారికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేస్తున్నాం. మరి అక్క చెప్పిన వాక్యాన్ని మరి ఇక్కడున్న పిల్లలందరూ ఎంతో బాగా విన్నారని మేము అనుకుంటున్నాను. గైడింగ్ స్టార్ అండ్ గ్లాడింగ్ స్టార్గా మరి అక్క వివరించిన విధానాన్ని బట్టి మరి అక్కకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి మనకు దేవకృప సజీవన్ గారు మరి మనకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, అలాగే మరి స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరూ మరి ఇక్కడుండి మరి మనతో పాల్గొనడానికి సండే స్కూల్ తరపున వారికి వందనాలు చెల్లిస్తున్నాం. అండ్ ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసిన ప్రభాకర్ గారికి, మరి తర్వాత సుధీర్ గారికి, మరి మరొకసారి శ్రీమతి డి దేవకృప సజీవన్ గారికి మరి మనస్ఫూర్తిగా సండే స్కూల్ తరపున నిండా వందనాలు చెల్లిస్తున్నాం. అండ్ మరి ముఖ్యంగా ఇక్కడ చేరిన పిల్లలందరూ ఎంతో మరి పాటలు పాడి దేవుని మహిమపరిచిన విధానాన్ని బట్టి పిల్లలందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వాళ్ళకి అనుగ్రహించిన టాలెంట్స్ని మన ఎదుటిగా ఎంతో బాగా ప్రదర్శించిన విధానాన్ని బట్టి కూడా మొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ తర్వాత ఎంకరేజ్ చేసిన మరి టీచర్స్ శ్రద్ధ తీసుకొని ఎంతో బాగా వారికి నేర్పించిన విధానాన్ని బట్టి కూడా టీచర్స్కి మరి ముఖ్యంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విషయంలో పేరెంట్స్ కూడా చాలా శ్రద్ధ తీసుకొని వాళ్ళని టైంకి కొయర్ ప్రాక్టీస్కి, తర్వాత మరి కొరియోగ్రఫీలో ఉన్న వారికి కొరియోగ్రఫీకి పేరెంట్స్ కూడా ఎంతో శ్రద్ధగా వాళ్ళని పంపిస్తున్నారు. అందుని బట్టి పేరెంట్స్కి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్న మ్యూజిక్ టీం కూడా ఎంతో ప్రయాసతో కూడి వాళ్ళు ప్రతిరోజు పిల్లలకి కొయర్ ప్రాక్టీస్ చేయించినారు. దాన్ని బట్టి కూడా మ్యూజిక్ టీం అంతటికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ ఈవెన్ అప్రిషియేట్ అశ్విని గారు ఫర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ పెయిన్ and making all the children learn.
all the songs very beautifully sung by them today evening. I really appreciate music team and as well as Ashwini Garu for taking so much of pain. And also I appreciate teachers who have taken so much of pain in conducting different events like craft making, coloring, drawing, and we even have a gallery also. మేము గ్యాలరీ కూడా పెట్టాము అక్కడ. గ్యాలరీని కూడా మీరు సందర్శించినారని నేను అనుకుంటున్నాను. దీనికోసము వినయ్ గారు చాలా పెయిన్ తీసుకొని మరి గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు. దానికి వందనాలు చెల్లిస్తున్నాం. అండ్ ఆల్సో ఓకే సారీ మోహిత్ గారికి కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాం. ఈ గ్యాలరీ పెట్టడానికి చాలా పెయిన్ తీసుకొని వారు మరి గ్యాలరీని అంతటిని అరేంజ్ చేశారు. ప్లీజ్ పేరెంట్స్ ఒకసారి ఆ క్రాఫ్ట్ మేకింగ్ అంతటిని ఒకసారి మీ పిల్లలు చేస్తున్నారు, వాటిని మీరు సందర్శించాల్సిందిగా కోరుతున్నాను. వెళ్ళేటప్పుడు కానీ అలా ఒకసారి వచ్చేసి వెళ్ళండి. అండ్ ఆల్సో ఇవన్నిటికీ మేము టీచర్స్, వాలంటీర్స్ చాలా కృషి చేస్తున్నారు. అండ్ డైలీ డివోషన్కి అక్క రోజు వాట్సాప్లో డైలీ డివోషన్ పెడుతున్నారు. డైలీ డివోషన్కి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ చాలా రెస్పాన్సివ్ చాలా ఉంది. సో I appreciate the students who are participating in daily devotion, and also I also encourage the remaining students, మిగతా వాళ్ళని కూడా పేరెంట్స్ కూడా డైలీ డివోషన్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా మరి సండే స్కూల్ తరఫున కోరుతున్నాను. అండ్ అక్కకు సుచిత్ర అక్కకి చాలా పెయిన్ అంటే ఈ డైలీ డివోషన్కి రోజు అక్క బాగా ప్రిపేర్ అయ్యి మరి క్వశ్చన్స్ వాట్సాప్లో పోస్ట్ చేయటం కానీ ఇవన్నీ చేస్తున్నారు. సో రియల్లీ అక్కని అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో. ఐ రియల్లీ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మరి స్టూడెంట్స్ కానీ పిల్లలు మీరందరూ ఒకసారి అందరూ క్లాప్స్ కొడితే బాగుంటుంది అనుకుంటున్నా. రైట్, బిహైండ్ ఆల్ దిస్ అక్క చాలా శ్రమ పడుతున్నందుకు వారి కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించును గాక. వారిని ఇంకా ముందుకు కొనసాగింపు చేయాలని నేను దేవుని నామంలో ఆమెను కోరుతున్నాను. అండ్ రియల్లీ మీ అందరూ ఇంతవరకు వెయిట్ చేస్తున్నారు, దానికి కూడా మేము చాలా థ్యాంక్స్ యూ చెప్తున్నాం. అండ్ వీ ఆల్సో రిక్వెస్ట్ టీచర్స్ అండ్ వాలంటీర్స్ ఫర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ పెయిన్ ఇన్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ ఐ ఆల్సో ఎంకరేజ్ the children still more to come with more talents and more blessings so that they will become a blessed child in your family. Thank you so much. Thank you. Welcome. మన మధ్యలోకి మన ఆనరరీ సంఘ కాపరైనటువంటి రెవరెండ్ ఆర్ పస్కల్ ప్రకాష్ గారు వచ్చినారు. స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ అలాగే టీచర్స్, వాలంటీర్స్ కూడా కొంచెం ముందరకు వస్తే అందరం విల్ స్టాండ్ హియర్. కేక్ కటింగ్లో విల్ పార్టిసిపేట్. తొందరగా రావాలా. యాక్చువల్లీ ప్రోగ్రాంలో 2 మార్పులు చేసినాను. ఒకటి ఏమంటే బికాస్ ఆఫ్ టైం, ఒకటి టీచర్స్ వాలంటీర్స్ కలిసి ఒక సాంగ్ ఉండింది, ప్లస్ టీచర్స్కు వాలంటీర్స్కు స్టాండింగ్ కమిటీ వాళ్ళకంతా కూడా ప్రైజెస్ ఇచ్చేది ఉండే, మ్యూజిషియన్స్కు, వాలంటీర్స్కు, ఈవెన్ మన చర్చ్ హెల్పర్స్కు. సో అవన్నీ కొంచెం కట్ షార్ట్ చేసినాము, దయచేసి ఏమనుకోద్దండి. ఇప్పుడు టీచర్స్ వాలంటీర్స్ అన్ని ఫాస్ట్గా వస్తే విల్ జాయిన్ ఇన్ కేక్ కటింగ్. ఆఫ్టర్ దట్ విల్ హ్యావ్ క్యాండిల్ లైటింగ్. ఫాస్ట్గా తొందరగా. రండి. అందరు రావాలా తొందరగా. అంటే మళ్ళీ అందరి చేతులు ఇంత దాకా రావు, ఊరికే అందరు నిలబడితే విల్ బీ హ్యాపీ. వీఆర్ ఆల్వేస్ వన్. ఫాస్ట్గా వసంత దయాకర్ టీచర్ నాకు ఇక్కడ కనిపించేటోళ్ళు. ఇంకా ఎవరన్నా ఉంటే, నాకైతే చీకట్లో ఎవరు ఇంకా ఎక్కువ కనిపించటం లేదు. ఓకే, అందరు వచ్చినట్టున్నారు. మ్యూజిషియన్స్ వసంత దయాకర్,
మ్యూజిషియన్స్లో రాలేరేమో కదా. ఓకే, మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్మ గారు ప్రార్థన చేస్తే చీఫ్ గెస్ట్ అందరం కలిసి కేక్ కట్. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతమైన మా గొప్ప తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు శుభకరమైన నామంలో మీ పాదసన్నిధికి వస్తున్నాము. ఈ సాయంకాల వేళలో ఇంత అద్భుతకరంగా చిన్న బిడ్డలు పాటలు పాడి వినిపించారు. అందరి బట్టి మీకు స్తోత్రములు. తర్బీదునిచ్చిన టీచర్స్, వాలంటీర్స్, సూపరింటెండెంట్, వైస్ సూపరింటెండెంట్ వీరందరినీ కూడా మీ కృపగల హస్తాలకు అప్పచెప్తున్నాను. వారి ప్రయాస ఎంతో ఉందని కనిపిస్తుంది. అందుని బట్టి వారందరికీ మీ పరదేశించి ఆశీర్వాదములు కృమరించమని ప్రార్థిస్తున్నాము. సహాయం చేయండి, కృప చూపండి నాయన. ఈ కేక్ కటింగ్ చేయుట ద్వారా మా సంతోషాన్ని పరిపూర్ణం చేయుటకు కృప చూపుమని బిడ్డలందరినీ మరి ఒక మారు మీ కృపగల హస్తాలకు అప్పచెప్తూ మీ దివ్య వాక్యాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Hello. Meanwhile, volunteers, I request volunteers to distribute candles. Teachers, please all come this side so that we have one photo. Pastor sir, ఒక photo. మన మధ్యలో ఉన్నటువంటి ఆనరరీ సంఘ కాపరి గారు క్యాండిల్ లైటింగ్ సర్వీస్ జరిగిస్తారు. సార్ జరిగించిన తర్వాత అంతా మీ క్యాండిల్స్ ఆన్ అయినాక యూసింగ్ ద సాంగ్, ఓకే, షైన్ జీసస్ షైన్. ఆఫ్టర్ దట్ లాస్ట్ వన్, ఓకే, ఫైన్.
ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ రాత్రిని బట్టి నీకు స్తోత్రములు. సండే స్కూల్ బ్రాంచ్ వారు నిర్వహించిన క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ అండ్ క్యారల్ సర్వీస్ను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యం బట్టి నీకు వందనములు. పర్ఫార్మెన్స్ అంతని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉండిన ఈ క్యాండిల్ని మేము వెలిగిస్తుండగా మా జీవితాలను వెలిగించి మేము పొందు. అద్భుతమైన క్రిస్మస్ న్యూ ఇయర్ మా సంఘం నాకు అందరికీ అనుగ్రహించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున క్యాండిల్ లైట్ చేస్తాం. థ్యాంక్ యూ. Praise the Lord. I am R. Prashasta. Shine Dear Shine, also known by its first line, Lord, the light of your love, is a Christian praise song, is a prayer for revival. The song speaks about the holiness of God and his desire for us to live continually in his presence. With clean hands and a pure heart, Christ's brightness consumes all our darkness, and let Christ's brightness reflected in our lives as our faces display his likeness, and concludes with a petition, may our lives tell his story. Thank you. Lord,
చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ అమ్మ శ్రీమతి డి దేవకృపావరి సజీవన్ గారు చేస్తారు. తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి ఆనరరీ సంఘ కాపరి రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. తర్వాత విల్ హ్యావ్ దట్ వి విష్ యూ మెరీ క్రిస్మస్. వెయిట్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మరి యొక్క మారు మీ పాదసన్నిధికి వస్తున్నాము. చిన్న బిడ్డల యొక్క క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ ఇంత ఘనంగా జరిగి ప్రభా మీ నామము మహిమపడినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన మరి వేదిక మీద ఉన్నటువంటి కాపర్లు సంఘ పెద్దలందరినీ బట్టి స్పీకర్ అమ్మ గారిని బట్టి మీ నామకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. మమ్మల్ని మాకు మార్గము చూపించే ప్రభా మరి దేవునిగా నీవు ఉంటున్నావు, అందును బట్టి మీకు స్తోత్రములు. ప్రభా మా కార్యాలు చక్కబెట్టే దేవుడిగా ఉంటున్నావు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మమ్మల్ని ఆనందపరిచే దేవుడిగా ఉంటున్నందుకే మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా మీ నామను స్తుతిస్తున్నాం, హెచ్చిస్తున్నాం. బిడ్డలందరూ ఎంతో ప్రభా మరి శ్రమ కోర్చి ప్రయాసపడి ఇంతవరకు చేసిన ఈ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. తరబిదునిచ్చిన మరి సూపరింటెండెంట్, వైస్ సూపరింటెండెంట్, టీచర్స్, వాలంటీర్స్ అందరినీ బట్టి కూడా మీ కృపగల హస్తాలకు ప్రభా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దేవా దీవించండి, కాపాడండి. ప్రభా బిడ్డలు ఇంకా మీ యొక్క ఉన్నతమైన రీతిలో ప్రభా బిడ్డలు ఎదిగి ప్రభా ఇంకా వృద్ధిలోనికి వచ్చుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ సంపూర్ణంగా మమ్మల్ని అందరినీ మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ నామను స్తుతిస్తూ హెచ్చిస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సకల దేవుని సంఘమునకు మరి ముఖ్యంగా సండే స్కూల్ బ్రాంచ్ సదాకాలం తోడైనను గాక. ఆమేన్.
children, parents, pastors, standing committee members, the chief guest for today's occasion, musicians, and all the supporting staff, live coverage అయినటువంటి డేవిడ్ పాల్ అన్న వాళ్ళ టీమ్, అందరికీ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. 10 o'clock అనుకున్నాను, 10:30 అయింది, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ న్యూ ఇయర్ 2022. వస్తే ఒక ఫోటో దిగుదాం. స్టాండింగ్ కమిటీ వాళ్ళు స్టేజ్ మీద ఉన్నట్టు కొంచెం వాళ్ళు ఫ్రంట్ రోలో చైర్లు వేస్తారా, ఏదన్నా చేయండి. స్టేజ్ మీద ఉన్న డిగ్నిటరీస్ అన్న కిందకి వస్తే